చికెన్‌తో చాలా కర్రీలు చేస్తూ ఉంటారు. కానీ, చింతపండు వేసి ఇలా చేసిన చికెన్ ఫ్రై ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఒక్కసారి ట్రై చేసి రుచి చూపించారు అంటే, ఇంట్లో ఎప్పుడైనా సరే ఇదే చేయమంటారు. ఈరోజు నేను చూపించబోయే చికెన్ చింతపండు ఫ్రై, నిల్వ పచ్చడి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ, దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటో తెలియాలి అంటే, వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. అయ్యయ్యో! నా ప్లేట్ చూసి నోరూరుతుందా? చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యి, చూస్తూనే తినాలి అనిపించేలా ఉంది నా ప్లేటు. తెలుసు కదా! వండామంటే వెంటనే తినాల్సిందే. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. నా ప్లేట్ చూస్తూ ఉంటే మీకు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. అందుకే మీకు రెసిపీ చెప్పేస్తా. హాయిగా వండేసుకొని తినేసేయండి. చికెన్ ఫ్రై అంటుంది, చికెన్ పచ్చడి అంటుంది అనుకుంటున్నారా? సో, మీరు ఏ పేరైనా పెట్టేసుకోండి. ఇక రెసిపీలోకి వెళ్దామా? ఈ చికెన్ ఫ్రై చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తూ ఉంటారు. ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్‌గా కడిగి ఒక 1 అవర్ అలా ఆరబెట్టేశాను. ఎందుకు అంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం పీసెస్ అనేది డ్రై అవ్వాలి. అలా వాటర్ ఉన్నప్పుడు వేసామనుకోండి, ఆయిల్‌లో వేయగానే వెంటనే చిల్లుతుంది. సో, వంట చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. సో, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశామనుకోండి, ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి, ఎలా అంటే చూడండి స్టార్టింగ్‌లో ఇలా చికెన్ పీసెస్‌లో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ అవుతుంది. సో, అప్పుడు కొంచెం మనం పసుపు యాడ్ చేసామనుకోండి, ఆ చికెన్ స్మెల్ అనేది కొంచెం పోతుంది. సో, ఇలా ఫ్రై అవుతూ ఉంటే మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ ఉంచేయండి. ఎలా అంటే వీడియోలో చూస్తున్నారు కదా! పీసెస్ అనేది గోల్డెన్ కలర్‌లోకి రావాలి. అలా వస్తేనే ముక్కలు ఫ్రై బాగా అవుతుంది. అండ్ మనం చేసే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈలోపు మనకు కావాల్సినయన్నీ రెడీ చేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియెంట్ చూసారా? చింతపండు. ముందే చింతపండు కడిగి కాస్త ఆరబెట్టేసేయండి. పచ్చడి కదా! మరీ వాటర్ ఉంటే బాగోదు. సో, ఇలా చికెన్ ఫ్రై అవుతుంటే అలా మనం కడిగి ఆరబెట్టిన చింతపండు వేసుకోవాలి. ఆ ఉన్న కొంచెం పులుపు అనేది ముక్కలకు బాగా పడుతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు అప్పుడే దంచి వేసిన అల్లం వేసుకోండి. టేస్ట్ బాగా ఉంటుంది. సో, నేనైతే ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు ఫ్రెష్‌గా చేస్తాను. సో, నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్‌లో చేయండి. చూసారా? నేనప్పుడే దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అదేంటి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కలర్‌లో ఉంది అని చూస్తున్నారా? మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో కానీ, మిక్సీలో కానీ దంచేటప్పుడు కొంచెం సాల్టు, పసుపు వేస్తుంది. ఎక్కువ డేస్ స్టోర్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు చేసినా సరే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుందనమాట. సో, మీకు నచ్చితే ఈ టిప్పు ఫాలో అవ్వండి. చూసారా? ఇలా మనం వేసినవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్‌లో మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే మర్చిపోయా లాస్ట్‌లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేశా నేను. అన్నీ ఉండాలి కదా! సో, ఇలా ఇంకొక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేశారనుకోండి, ఆ ఉప్పు, కారం, మసాలాలు మొత్తం ముక్కకు పడతాయి. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కానీ, హాస్టల్ పిల్లలకు గానీ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, మీరు ట్రై చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం కేఆర్‌జే23 వరల్డ్ ఛానల్‌ని ఫాలో చేయండి. రెసిపీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. బాయ్ బాయ్.